హోలీ ఆడటం జరిగింది సార్. సార్ మేడం రాకుండా మేము లాక్డౌన్ వచ్చి ఆడుకున్నాం సార్. లాక్డౌన్ వచ్చి ఆడాము సార్. ముందుగా చల్లడం జరిగింది. సరదాగా ఆడుకున్నాం సార్. ఆడుకున్న సమయంలో వేరే సార్కి గిట్టని వాళ్ళు అవతల ఏరియా వాళ్ళు మాకు తెలియకుండా మా వీడియోస్ తీసి 1 hour ఆడింటే వాళ్ళకి కావాల్సిన 6 సెకండ్ క్లిప్ మాత్రమే పెట్టి వైరల్ చేశారు సార్. మా సార్ తప్పు లేదు సార్. అది కాకుండా మిస్బిహేవ్ చేశారంటున్నారు సార్. మిస్బిహేవ్ చేసినట్టయితే ప్రిన్సిపల్ సార్ మేము కానీ మా పేరెంట్స్ కానీ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం సార్. కానీ మాకు లేని అభ్యంతరం వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సార్. ఇది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. రూమర్స్ క్రియేట్ చేసి justice we want justice we want justice మేము ఎస్కేఎల్ఎన్ఎస్ అమృతాలి కాలేజ్ కదిరి నుంచి వచ్చాము. ఇక్కడికి పుట్టపర్తి ఎస్పీ ఆఫీస్కి. ఇక్కడ మా సార్ మీద అన్యాయంగా కేసు పెట్టారు. ఇంకొకసారి ఎస్పీ మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఆ కేసు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని మా సార్ మీద ఉన్న కేసుని కొట్టివేయాలని కోరుకుంటున్నాము మేడం. కదిరి అమృతవల్లి కాలేజ్ నుంచి వచ్చాము. మా సార్ని అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మాకు న్యాయం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏం జరిగిందంటే మా సార్ గవర్నమెంట్ హాలిడే ఇవ్వడంతో మా సార్ హాలిడే ఇవ్వాలి అనుకున్నారు సార్. కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడంతో సార్ ఒప్పుకున్నారు పెట్టుకుందాం కాలేజ్. ఆ రోజు మార్నింగ్ సార్ మేడం ఏమో ప్లంబింగ్ వర్క్ ఉంటే కాలేజ్లో చేసుకుంటా ఉంటే కానీ మేము లాక్కొని వచ్చాం సార్ని ఆడటానికి. లాక్కొని వచ్చిన సమయంలో సరదాగా ఆడుకోవడం జరిగింది. మేము సార్ మేడం కూడా ఉన్నారు సార్. సార్ వైఫే అక్కడ మేడం, ఆ మేడం కూడా ఉన్నారు సార్. అందరూ కలిసి సరదాగా ఆడుతున్న సమయంలో మాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు మా వీడియో తీయడంతో ఆ వీడియోని వాళ్ళకి కావాల్సిన వీడియో మాత్రమే ఆ క్లిప్ని యాడ్ చేసి వైరల్ చేయడం జరిగింది. దాంట్లో ఆ క్లిప్లో మా సార్ ఈ అమ్మాయి పట్టుకొని బురదలోకి వేయడం జరిగింది. కానీ అక్కడ చూసిన విధంగా లేదు. అక్కడ మా సార్ ఎలాంటి వాడో మాకు తెలుసు సార్. మా పేరెంట్స్ కానీ మేము కానీ ఇస్తే కంప్లైంట్ మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. కానీ అక్కడ ఎవరో కంప్లైంట్ ఇచ్చి మా ప్రమేయం లేకుండా మా వీడియోస్ తీసి వైరల్ చేసే హక్కు ఎవరిచ్చారు సార్ వాళ్ళకి? అందులో మా సారు అలాంటి వాడు కాదు. తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ మా సార్కి మాకు ఉంది. ప్లీజ్ మా సార్కి కొట్టేయాల్సిందిగా కోరుతున్నాం. మా సార్ ఆ ఉద్దేశంతో పట్టుకోలేదు. మేము మా సార్తో క్యాజువల్గా అన్నాము. మా సార్ ఒక తండ్రిలాగే చేశారు. అయినా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని తెలియని వయసులో ఉన్నాం. మా సార్ ఏమన్నా అంత చిన్న పిల్లలేమి కాదు కదా. మేము ఎక్కడ మేమందరం మేజర్సే. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియకుండా ఎట్లుంటాం సార్. ఎత్తుకొని నన్ను కానీ మా సారు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే పట్టుకున్నానని మా అక్క సీనియర్ అక్క ఆ అక్క లెగ్స్ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పడేశారు అంతే. సీనియర్ అక్క దొర్లిచ్చి నా పైన బురద చల్లారు. ఆయన ఫస్ట్ మా సార్ మీద మేమే బురద చల్లాము. ఆ తర్వాతే సార్ మా పైన బురద చల్లడానికి వచ్చారు. అంతేగాని మా సార్ దగ్గర ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు సార్. ప్లీజ్ సార్ మా సార్ కేసు కొట్టేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా సార్ దగ్గర ఏం తప్పు లేదు సార్. తప్పు లేకోకుండా కూడా కావాల్సి చేసింది కుట్ర సార్. ఇది వేరే వాళ్ళు చేసింది కుట్రతో సహా మా పిల్లల జీవితం ఇది చేసినారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఏదో హోలీ జరుపుకున్నారు. అది కావాల్సి చేసింది పని సార్. అది క్షమించి మా సార్ని విడుదల చేసింది సార్. మా సార్ మిస్బిహేవ్ చేశారంటున్నారు కదా. మిస్బిహేవ్ చేసినట్టయితే మాకు కానీ మా పేరెంట్స్ కానీ కేసు పెడతారు కదా. మా పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఆ కాలనీ వాళ్ళకి ఏమవసరం. అది కాకుండా మేము హోలీ జరుపుకుంటే సమయంలో మాకు తెలియకుండా మా వితౌట్ పర్మిషన్తో ఆ వీడియో వైరల్ చేశారు. ఇప్పుడు మా క్యారెక్టర్ మీద మా సార్ క్యారెక్టర్ మీద అందరికీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు? మేమందరం ఇక్కడికి వచ్చాం. మా సార్ మీద మాకు న్యాయం జరగాలని మనమందరం ఇక్కడికి వచ్చాం. మా సార్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.